హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనము టమాటా చారు ఎలా చేయాలో తెలుసుకుందామండి. టమాటాలు ఇలా మెత్తగా చేసుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు వేసుకొని ఇలా చేత్తోనే మెత్తగా పిసికి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా సరిపోతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక ఉల్లిగడ్డ, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అవుతుంటే కొద్దిగా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేయాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాము. కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం పచ్చి టమాటానే తీసుకున్నాము. పచ్చి టమాటాలు ఒక 4, కొద్దిగా చింతపండు వేసి దీంట్లో వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి కొత్తిమీర కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో మనము చారు ఉడకాలి కాబట్టి, పచ్చి టమాటాలు ఉడకాలి కాబట్టి సరిపడని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇందులో సరిపడేంత సాల్ట్, సరిపడంత కారం. కారం తక్కువ వేసుకుంటేనే మనకి చారు టేస్ట్ బాగుంటుంది. సరిపడంత కారం వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని, ఇంకా దీంట్లో ఏం అవసరం లేదు. రసం పౌడర్ అవన్నీ ఏమీ అవసరమే లేదు. ఇంకా ఇది మనకి టేస్ట్ సరిపోయేంత వరకు చూసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు, కారం సరిపడంత వేసుకోవాలి. పులుపు. ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి. ఓకే. చూడండి, చారు ఉడుకుతుంది. ఇది బాగా ఇలా ఉడకాలి. టమాటా పచ్చిది వేసాం కాబట్టి కొద్దిగా ఉడకాలి. మా పాప చూడండి ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు నాన్న? ఈ టమాటా చారు మనకి
ఎంతగా ఉడికితే అంత టేస్ట్ బయటకు వస్తుందండి. ఓకే, ఇది చూడండి ఎలా మసులుతుందో. అంతే, ఇంకా ఆఫ్ చేద్దాము. ఇప్పుడు మా పాప ఇది టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉంది అని. నానా, చారు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. చేయబట్టు. ఎలా ఉంది నానా? సూపరా? ఏది సూపరా? ఓకే, అంతే అండి, సింపుల్గా చారు రెడీ చేసుకోవచ్చు. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.